కుర్చీలు ఖాళీ ఉండకూడదు అమ్మ. కుర్చీలు ఎక్కడెక్కడ ఉంటే మాత్రం అవన్నీ తెచ్చి లోన వేసాడు. ఖాళీ ఉంది ఆ వెనకాల భాగంలోనూ ఇక్కడ కూడా వేయచ్చు. లక్ష్మి గారు వచ్చి కేశవరావు సారుణ పుష్ప గారు వచ్చి 84వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుతూ ఉండగా మనం మళ్ళా ఆ మాటలను మళ్ళా పలుకుదాం. మనం మౌత్ వండయ్యా ఈ దగ్గరకు వచ్చారు బాబు. ఆ మౌతులు ఇచ్చావా? సైన్యములకు అధిపతి వగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలేనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతి వగు యెహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనపడును. యెహోవా సైన్యములకు అధిపతి వగు దేవా నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా చెవియొగ్గుము. దేవా మా కేడమా దృష్టి ఉంచుము. నీవు అభిషేకించిన వారు ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై యున్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతి వగు యెహోవా నీ యందు నమ్మికయుంచువారు ధన్యులు. హల్లెలూయా 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 హల్లెలూయా. మంచిదండి. నేనే 2 మాటలు చెప్తాను. దేవుని మహాకృపను బట్టి గడిచిన సంవత్సరం ఎట్లాగైతే మొత్తం మీద ముగించుకుని ఈ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టే ఆ మహాకృప, ఆ కృపగల దేవుడు మనకు దయచేశాడు.
అందును బట్టి తప్పట్లు కొట్టి దేవుని మహింపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేనా? ఉత్సాహం చూపించాలి. జయధ్వని, 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 జయం, 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 జయం. ఏమండి? జయధ్వని, జయధ్వనులు. దేవుడు ఆయన మనలను జయింపజేశాడు. ఆమేన్. మంచిది, చాలా సంతోషం పిల్లరా. ఈ విధంగా ఇటువంటి సంతోషకరమైన యొక్క ఆనందదాయకమైన దేవుని సన్నిధిని మనం గడిపాం కదా. ఈరోజు వార్తలు చూడండి, తర్వాత ఈరోజు పేపర్లు చూడండి. ఎంతమంది కాళ్ళు ఇరిగిపోతే అడగండి, ఎంతమంది తలకాయలు బద్దలేసిపోయి ఉంటాయో చూడండి, ఎంతమంది కుటుంబాలు ఏమని ఎన్ని రకాలుగా బాధలు పడతారో చూడండి. ఎంతోమంది ఏమండి ప్రాణాలు కోల్పోయినట్టు వారు ఉంటారు చూడండి. కానీ ప్రశాంతమైన వాతావరణంలో దేవుడు ఆయన సన్నిధిలో ఉంచాడు. ఆయన సన్నిధినంట పిచ్చుకులకు పిల్లలు పెట్టడానికి వానకోవులకు ఒక్క దినము గడిపితే ఆయన ఆవరణమందు నివసించు వారు అందరూ ధన్యులు, వారు వర్ధిల్లుతారు, నూతన బలం పొందుకుంటారు. మంచిదండి. నిజముగా అటువంటి సేఫ్ ప్లేస్లో సురక్షితమైన ఆయన రెక్కల కింద దేవుడు రాత్రంతా మనల్ని కాపాడాడు. ఏమండి? మరొక ఈ పగటి వేళలోకి మనల్ని నడిపించాడు. అందును బట్టి ప్రభువు స్తుతిస్తూ ఉన్నాను. అలాగే చాలామంది మరి రెస్ట్ తీసుకున్నాం, చాలామంది రెస్ట్ లేకుండా మరి చాలా పరిచర్య చేశారు. మరి అంటే బయటికి వెళ్ళి తెచ్చే పనులు రాత్రి నుంచి వాళ్ళు ప్రారంభిస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. పరిచర్య చేసేవారు పరిచర్య చేస్తూనే ఉన్నారు. మరి ఈ రీతిగా మరి పరిచర్య చేస్తూ పరిచర్యలో ఎంతో సహకారం అందించినట్టు మీ అందరికీ కూడా వందనాలండి. ఆయా సంఘాల నుంచి వచ్చినప్పటికీ కూడా మరి స్థానికంగా ఉన్నటి సంఘ వారితో మీరు ఏకీభవించి మీరు సహకరించిన సహకారాన్ని బట్టి నేను ప్రత్యేకించి మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. ఈ నూతన సంవత్సరంలో పాత సంవత్సరంలో ఏమండి లాగా కాకుండా ఒక నూతనమైన యొక్క తలంపులతో, ఒక నూతనమైన ఆలోచనలతో, ఒక నూతన పద్ధతిలో, నూతన విధానంలో దేవుణ్ణి మహిమపరుద్దాం. దేవుణ్ణి మహిమపరచాలి. నా వ్యక్తిగత జీవితం ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. నా కుటుంబ పరంగా దేవుణ్ణి మహిమపరచాలి. నా కుటుంబం ద్వారాగా దేవుణ్ణి కీర్తి కలగజేయాలి. సమస్త మహిమ ఘనత ప్రభావం ఆయనకే చెందాలి అన్నట్టుగా ప్రతి విషయంలో కూడా ఏది చేసినా ఇది దేవుడు సంతోషిస్తాడా? నేను ఈ మాట మాట్లాడుతున్నాను, ఈ మాటలు మాట్లాడటం వల్ల ప్రభు సంతోషిస్తాడా? నేను ఫోన్లో ఈ మాటలు మాట్లాడుతున్నాను, ఈ మాటల వల్ల దేవుడికి మహిమ ఉందా? ఎవరిని నేను ఈ పని చేస్తున్నాను, నేను పలానా స్థలంలోకి వెళ్తున్నాను, ఎవరిని నేను పలానా వ్యక్తులతో మాట్లాడుతున్నాను, దీనివల్ల దేవుడికి మహిమ ఉందా అని ప్రతి విషయాన్ని కూడా మనము ఆలోచన చేయగలిగితే ప్రతి విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకు మంచి ఆలోచన ఇచ్చి ఎవరి సరైన మార్గంలో నిన్ను నడిపించి నీకు జయ జీవితాన్ని ఇస్తాడు. ఏ అయితే మన జీవితాల్లో ఆగిపోయాయో, ఎవడు ఆశించాం కానీ అంతగా మనం ఫలితం చూడలేకపోయాం. ఆశించాం, ప్రయత్నాలు చేసాం, ఫలితం అంతగా చూడలేదు. కానీ ఈ సంవత్సరం అది చూడగలగాలి. ఏదైతే నువ్వు ఆశించావో, ఏదైతే నీ యొక్క ఆలోచన మరి ఏ విషయం అయితే జరగల ఉందో ఈ సంవత్సరం అది నెరవేర్చబోతుంది. దేవుడు నూతన క్రియ, నూతన కార్యం చేయబోతున్నాడు. మంచిది పిల్లారా. మరి ఈ సమయంలో మనందరం కూడా ఒక్కసారి లేచి నిలబడి ప్రభుని ఆరాధన చేద్దాం. మనమందరము ప్రభుని ఆరాధన చేద్దాం. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం
పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. కల్వరి 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 కల్వరి. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కలిసి ప్రభువుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా అందరం కలిసి, పురుషులైనా స్త్రీలైనా పిల్లలైనా అందరం కలిసి ప్రభువుని ఆరాధన చేద్దాం. నేనుండా పూర్ణ శక్తితో అందరూ పాడాలి, అందరూ స్వరం ఎత్తాలి. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేక. అవునేసయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, ఏక మనసుతో దేవుని ఆరాధిద్దాం. ఆయనను ఆరాధించినప్పుడు దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. నీ సంపూర్ణ సంతోషము ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానములో. అవునేసయ్యా, నీ సన్నిధిలో ఎంతో సంపూర్ణ సంతోషం ఉంది నాయన. అలాంటి సన్నిధి ఈ సంవత్సరంలో మొదటి రోజు నాకు ఇచ్చావు నాయన. ఏదైతే పాత సంవత్సరంలో కోల్పోయావో ఈ సంవత్సరంలో దేవుడు అది ఇవ్వబోతున్నాడని నమ్మి ఆరాధిద్దాం. బాధల నుండి నీవే రాకపోతే నేనేమైపో. అవునేసయ్యా, నువ్వు నన్ను రక్షించకపోతే నేనేమైపోతును. నేనుండాలేనయ్యా. అందరూ హృదయపూర్వకంగా యేసయ్యతో చెప్దాం. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి పోరు నన్ను. అవునేసయ్యా, ఎన్నో నిందలు అవమానాలు మాకు వచ్చినా నీవే మా దేవుడు నాయన. ఒంటరి వాడే ఈ మంది అన్నావు, నేనున్నానులే భయం. ఎన్నోసార్లు మమ్మల్ని ధైర్యపరిచే దేవుడు నాయన. నేనున్నానులే భయపడకు అన్నావు, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. ఇంత ప్రేమ నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా,
నడిచొస్తా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము విశ్వానికి కర్త అవునేస్తయా విశ్వానికి కర్తమైన దేవుడు నాయనా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ హృదయపూర్వకంగా వేసేదో చెప్తా అవునేస్తయా నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యము మాటలు నడుచుటా నాకెంతో ఇష్టము నీవే నా గమ్యము నీ మాటలు నడుచుటా నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా పంటని పోలు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన పంటని పోలు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన ఒంటరి వాడే వెయ్యి మంది అన్నాము నేను నామలే భయపడుతున్నాము ఒంటరి వాడే వెయ్యి మంది అన్నాము నేను నామలే భయపడుతున్నాము నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా అవునేసయ్యా హృదయపూర్వకంగా వేసేంతో చెప్తా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా అందరూ చెప్తాం నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించేదన్ పగిలిన నా కుండను నా కుమ్మరి వద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్ అందరూ చెప్దాం హల్లెలూయా ఆమేన్ ఎక్కడ పగిలిపోయామో బాగు చేయి నాయనా ఆమేన్ ఓ సన్నా యూదుల రాజుకే రానున్న రాజుకే నా చిన్ని
పగిలిన. అందరూ మొదటి శరణం పాడదాం. మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికే చేరుదును. అవును, మా బ్రతుకులు మట్టి ముద్ద లాంటివి నాయన. ఈ మట్టి ముద్దకు మహిమను ఇవ్వడానికి నీ మహిమను విడిచిపెట్టొచ్చావు నాయన. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. హోసన్నా యూదుల హోసన్నా రానున్న రాజుకే నా చిన్ని రెండో శరణం పాడదాం. యాత్రలో మనకున్న శాంతయు ఈలో. అవును, ఈ లోకం ఒక యాత్ర లాంటిది నాయన. నా తుది శ్వాస విడచే వరకు నీ ప్రేమను ప్రకటించాలని. అందరూ చెప్తా, అలాంటి ఆశగా మా ఆశను చెయ్యి ప్రభువా. మరలా చెప్తా, ఈ లోక యాత్రలో మరలా చెప్దాం, ఈ లోక యాత్రలో మనకున్న శాంతయు నా తుది శ్వాస విడచే వరకు నీ ప్రేమను ప్రకటించాలనే. అలా ప్రకటించే వారిగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించయ్యా. హోసన్నా యూదుల రాజుకే, హోసన్నా హోసన్నా రానున్న రాజుకే నా చిన్ని నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి వద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దామండి. దేవా, ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి రోజు ప్రభా నన్ను దర్శించండి అయ్యా, నన్ను బలపరచండి. నీ వాక్కు ద్వారా నాతో మాట్లాడండి అయ్యా. నీ దాసుల ముఖాంతంలో నుండి మీరు మాట్లాడండి ప్రభువా. ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో అనేక హృదయాలు తెరవండి అయ్యా. అనేకులు నీ వైపు ఆకర్షించండి అయ్యా. నువ్వు త్వరగా రాబోచున్నావు నాయన. ఎన్నో భయంకరమైన పరిస్థితులు దాటుకుంటూ మేము వచ్చాము నాయన. ఇంకా మా ముందు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో మాకు తెలియదు తండ్రి. సమయం ఉండగానే అనేక హృదయాలు తెరవండి అయ్యా. మమ్మల్ని ఒక జ్యోతిగా వాడుకోండి అయ్యా. నీ ప్రేమను ప్రకటించేవారిగా మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా. ఇటు ఎదురుకొచ్చేయచ్చు, ఎదురు. మా రోజులు గతించిపోతూ ఉన్నాయి, మా దినాలు సాగిపోతూ ఉన్నాయి.
అయ్యా నీ కొరకు బ్రతికినట్లుగా మా జీవితాలను ఆశీర్వదించండి అయ్యా. మా కుటుంబాలను అలా నిలబెట్టుకోండి అయ్యా. అయ్యా ఈ సంవత్సరంలోనైనా నీకు ఆయాసకరమైన ప్రతి కార్యములో నుంచి మమ్మల్ని విడిపించండి. మాలో ఇంకా గర్వం ఉందేమో నాయనా, మాలో ఇంకా కోపం ఉందేమో, మాలో అహంకారం ఉందేమో, మాలో ఇంకా హెచ్చింపు ఉందేమో, బయటికి కనిపించని హేయ క్రియలు మాలో ఉన్నాయేమో నాయనా. అవన్నిటి నుండి మమ్మల్ని విడిపించండి. నూతన సృష్టిగా మమ్మల్ని మార్చండి నాయనా. నీ ఎదుట వేషధారులుగా మేము ఉండకుండా నీ కనుదృష్టిలో ప్రభువా మంచి సాక్ష్యాన్ని పొందుకున్నట్లుగా మమ్మల్ని నిలబెట్టు నాయనా. మమ్మల్ని వాడుకో తండ్రి, మమ్మల్ని వాడుకో నాయనా. ఈ జీవితం వాడిపోకముందే మమ్మల్ని వాడుకో నాయనా. ఈ ప్రాణం పోకముందే మమ్మల్ని వాడుకో నాయనా. వాడుకో తండ్రి. కొండలైనా నీవే మా దేవుడవు, లోయలైనా నీవే మా దేవుడవు నాయన. మరణము వరకు నమ్మకంగా బ్రతికినట్లుగా మా జీవితాలను ఆశీర్వదించండి తండ్రి. ఈ సమయంలో మరి మొయ్యేరు రెడ్డి గారు మిస్సెస్ గారు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటుండగా మనందరం ప్రార్థనలో ఏకీభవిద్దామండి. అందరూ కూడా ఎవరికి వాళ్ళే గుప్తంగా ప్రార్థన చేసుకోండి. మనసులో వేల కొలది కోట్ల కొలది స్తుతులు స్తోత్రం. అయ్యా రాజా, మీ రుణం మేము ఏమిటి తీర్చుకోగలుగుతాం అయ్యా, ఏమీ ఎట్టి తీర్చలేం ప్రభా. నాయన 2004 సంవత్సరాలంతా నా ప్రభా మా యొక్క జీవితాల్లో నా ప్రభా ఆటపాటల్లో నా ప్రభా ఎదుక్కుని నా ప్రభా నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి నా ప్రభా నీకే లెక్కలేని వందనములు. వేల కొలది కోట్ల కొలది స్తుతులు స్తోత్రం అయ్యా. అయ్యా నీ రుణం మేమేమెట్టి తీర్చలేం తండ్రి. నాయన తండ్రి నాయన ఓమర శాంతి క్రోషదస్మదీరా శాంతిసి మెరువా శాంతి కుమారి వాస్వరిక కుమారుడా, భయపడవలసిన అవసరం లేదు కుమారుడు, దిగులు పడవలసిన అవసరం లేదు కుమారుడా. నీ యొక్క కుటుంబాన్ని నేను ఎత్తపట్టుకుంటాను, నేను సిద్ధపడి ఉన్నాను కుమారుడు. మైరిషి క్లోశ్వరి షాదీరా శాంతి కావరి షాదిక తండ్రి నాయన. అవును ప్రభా, ఇదిగో నా తండ్రి నీ దోషుని నిలబెట్టుకున్నావు ప్రభా నా తండ్రి. ఈ గ్రామానికి నా ప్రభా, అన్ని గ్రామాలకి నా ప్రభా నాయన తండ్రి నాయన నీ దోషుని నిలబెట్టుకుని నా ప్రభా మరి విస్తారమైన సేవలో నా ప్రభా మీరు నా ప్రభా నడిపించుకుని కృప చూపించి సహాయం చేయండి ప్రభా. అయ్యా తండ్రి ఈ నూతన సంవత్సరంలో నా ప్రభా ఇంకా నా ప్రభా నూతనమైన ఆత్మలు నా ప్రభా నాయన నీ దరికొస్తానికి నా ప్రభా నాయన తండ్రి మీరు కృప చూపించండి, సహాయం చేయండి తండ్రి. వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా మేము ప్రార్థిస్తాం, మా వంతు ప్రభా కార్యాలు చేస్తాం నీ వంతు అయ్యా. మీరు కార్యాలు చేసి నా ప్రభా ఈ నూతన సంవత్సరంలో నా ప్రభా నీ దాసుడికి ఇచ్చిన సంఘాలన్నిటిలోని నా ప్రభా నా తండ్రి నాయనంగా మేలుకాలమైన నా ప్రభా నా తండ్రి ఆశీర్వాదాలతో నా ప్రభా నాయన సంఘాలను నింపుకొని నా ప్రభా మరింత నాయన విస్తరింపు చేసి కృప చూపించి నా తండ్రి సహాయం చేయండి ప్రభా. అలాగే ఇదిగో నీ దాసుడి కుటుంబంలో నుంచి నా ప్రభా నా తండ్రి ఇంకో సేవకు నా ప్రభా బిడ్డలను నిలబెట్టుకోమని నా ప్రభా నాయన నీ దాసుల్లో ఉన్న ఆశ నా ప్రభా నెరవేర్చి భాగ్యం దయచేయండి ప్రభా నాయన. ఇదిగో నీ కుమారుడు నా ప్రభా తనకి ఇచ్చిన గర్భఫలం అంతా నా ప్రభా నీ సన్నిధిలో నా తండ్రి నాయన జీవించాలని, నీ సన్నిధిలో వెదగాలని, నీ సేవ చెయ్యాలని నా ప్రభా ఆశ కలిగి ఉన్న ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు ప్రభా. అటువంటి ప్రాణం నా ప్రభా నాయన మీరు తృప్తిపరిచి నీ దాసుడికి ఆనందము సంతోషము కలగజేసి సహాయం చేయండి ప్రభా. అవును తండ్రి నీ దాసుడికి ఇచ్చిన ఆత్మలను బట్టి నా తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నాయన నీవు ఇచ్చిన విశ్వాసమైన బిడ్డలు నా ప్రభా ఒకవేళ ఏ తప్పుదలన్నా చేసి ఉంటే నా తండ్రి మీరు క్షమించి నా ప్రభా నాయన సహాయం చేయండి ప్రభా. మేము అలుపులు మా యువజులు మేము ఎందుకు పనికి రానింటే దుమ్ములు దూళ్ళు ప్రభా నా తండ్రి నాయన ఎక్కడైనా మేము పడిపోతుంటే నా ప్రభా నాయన మా తప్పులు క్షమించి మమ్మల్ని వెత్తపట్టుకుని కృప చూపించి సహాయం చేయమని చిన్న ప్రాంతం దీవించి ఆశ్రయించి ప్రార్థన ప్రతిఫలం ఇమ్మని ఏ స్నామానత్మికలో బతిమాలి వేడుకుని సున్నాం తండ్రి. ఆమేన్.